ఓటు ఓటు గట్టిగా చెప్పురన్న జరా. మొన్న ఇబ్రాహీంపట్నం మున్సిపల్ ఎన్నికలలో ఎట్లా గుర్తిరో ఓటు ఎన్నిక ఏదైనా ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన, రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన, ఇది తోపిడి పాలన, దొంగల పాలన, ఇళ్లను కూల్చే పాలన. అమీన్పూర్ సైడ్ ఇప్పటికే ఇళ్లను కూలుస్తున్నారు. అరే అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. అవునా కదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇచ్చిందా? గట్టిగా చెప్పాలి, ఇచ్చిందా? నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటా వాడు మడల ముంచ వచ్చినోడు, వాడు ఢిల్లీకి బావుడు తప్ప, ఢిల్లీకి బావుడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణకి ఏమన్నా చేసిందా? ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప తెలంగాణకి ఏమన్నా చేసిందా? చేసింది మొత్తం తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్. వాడు ఢిల్లీకి బావుడు తప్ప మన తల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. ఇళ్లను ముంచే పాలన పైన జంగు సైర నూదుతూ రామన్న మన ముందుకు వచ్చిండు. గట్టిగా చప్పలతో స్వాగతం తెలుపు. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ.